తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. పరారీలో ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్లను హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ ప్రాసెస్ ను సిబిఐ అధికారులు పూర్తి చేశారు. ఈ కేసులో నిందితుల్లో ఒకరు అప్రూవర్ గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్రూవర్ స్టేట్మెంట్ తర్వాత కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతల ప్రమేయంపై సంచలన విషయాలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. పోలీస్ అధికారులతో పాటు రాజకీయ నేతలు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. నిందితుల్లో ఒకరు అప్రూవర్ గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం కూడా పూర్తి స్థాయిలో విషయాలు బయటపడితే అరెస్టుల పర్వం కూడా వేగం పెంచుకునే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కేసులో గత కొద్ది రోజులుగా విచారణ ముందుకు సాగడం లేదు. ఎందుకంటే ఈ కేసులో పరారీలో ఉన్నటువంటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ కుమార్ ఈ కేసులో చాలా కీలక పాత్ర ఉంది కాబట్టి వారిద్దరూ కూడా అమెరికాలో తలదాచుకున్నారు. అయితే అమెరికా నుండి హైదరాబాద్కి రప్పించేందుకు ఇప్పటికే రెడ్ కార్నర్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. రెడ్ కార్నర్ నోటీసు సిబిఐ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం, మరొక కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ఒకరు పోలీస్ అధికారి ఖచ్చితంగా అప్రూవర్గా మారేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అతను అప్రూవర్గా మారినట్లయితే ఇందులో పొలిటికల్గా ఉన్నటువంటి నాయకుల ప్రమేయానికి సంబంధించి కూడా బయటపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటి వరకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు కేవలం అధికారుల వరకు మాత్రమే ఆగిపోయింది. అధికారులు ముందు పెట్టి వెనుక నడిపించినటువంటి ఖద్దరు ఎవరు అనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది పోలీస్ అధికారులకు ఒక ఇన్వెస్టిగేషన్ అధికారులకు కొంత సమాచారం ఉన్నప్పటికీ కూడా పూర్తి ఆధారాలు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పరారీలో ఉన్నటువంటి అధికారుల్లో ఒక్కరు ఖచ్చితంగా అప్రూవర్గా మారబోతున్నారు. అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే పొలిటికల్గా ఉన్నటువంటి పొలిటికల్ సంబంధించినటువంటి ఇష్యూ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో అప్పటి గవర్నమెంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసును కూడా ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. ఏ పర్పస్లో వారిని హైదరాబాద్కి రప్పించాలనేటువంటి అంశానికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు సిబిఐకి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖను సిబిఐ ఇప్పటికే పరిగణలోకి తీసుకొని రెడ్ కార్నర్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈలోగానే హైదరాబాద్కు ప్రభాకర్ రావు కావచ్చు, శ్రవణ్ కుమార్ వీరిద్దరూ కూడా హైదరాబాద్కు రప్పించాలనేటువంటి ప్రయత్నం ముమ్మరంగా కొనసాగుతుంది. వారిద్దరూ వచ్చిన తర్వాత ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. హైదరాబాద్ పోలీసులు ముఖ్యంగా పంజాగుట్టలో ఎఫ్ఐఆర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఎవిడెన్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి నిందితులందరూ కూడా చెంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇక పరారీలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా దొరికినట్లయితే ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక అధికారి, గతంలో ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి అధికారి అప్రూవర్గా మారి స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడనేటువంటి సమాచారం మనకు అందుతుంది. అతను అప్రూవర్గా మారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పొలిటికల్ ప్రమేయం పైన కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి రాజకీయ నేతల యొక్క పాత్రకు సంబంధించి కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేవలం అధికారుల వరకు ఆగింది కాబట్టి నెక్స్ట్ స్టెప్లో పొలిటికల్ పాత్రకు సంబంధించి కూడా పోలీసులు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇందులో అధికారి అప్రూవర్గా మారిన తర్వాతే రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరికొంతమంది రాజకీయ నేతలు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్న విజయచంద్రిక. మరి ప్రవీణ్, ఇప్పటికే ఈ కేసులో కొంతమంది సుప్రీం ఆశ్రయించారు. కీలకంగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ పతా లేదు. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చినా కూడా పరిస్థితి కొంత లేదు, విచారణ మందగించింది. మరి ఏంటి నెక్స్ట్ ఏంటి? సిట్ అధికారుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలోనే విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా
కొంతమంది ఎస్ఐబిలో పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ పాత్రకు సంబంధించి ఎస్టాబ్లిష్ అయింది. వారందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరిగింది. ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిందో అప్పుడు ఎస్ఐజీ చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు అతను అమెరికాకు వెళ్ళిపోవడం జరిగింది. అమెరికా నుండి హైదరాబాద్ రప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నాడు. మరోవైపు మీడియా సంస్థ యజమానిగా ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ అతని ఆఫీస్లోనే ఒక కాల్ సెంటర్గా ఏర్పాటు చేసి అక్కడ వీళ్ళు మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా అతని ఆఫీస్ నుంచి నడిచిందనేది ప్రస్తుతం అధికారుల ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది. కాబట్టి వీరిద్దరిని కూడా హైదరాబాద్కి రప్పించి విచారణ చేస్తే చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడతాయనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. అంటే దేశం విడిచి వెళ్లారు కాబట్టి వాళ్ళని హైదరాబాద్కి రప్పించాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే ఫాలో కావాల్సి ఉంటుంది. కాబట్టి రెడ్ కార్నర్ నోటీస్ కూడా అతి త్వరలో ఇష్యూ అయిన తర్వాత వారిని హైదరాబాద్కి రప్పించి విచారణ జరిపితే ఇందులో రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయనేది పోలీసులు అయితే భావిస్తున్నారు. విజయ్.